హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, BS6లో 2020 మోడల్. దీని BS6 అప్రూవ్డ్ కిట్ బిగించడం అయింది. అయితే దీనికి వచ్చేసి దీంట్లో రెండు రకాల కిట్లు ఉంటాయి. ఒకటి 4 ఇంజెక్టర్స్, ఒకటి 8 ఇంజెక్టర్స్, డ్యూల్ ఇంజెక్టర్ ECM, సింగిల్ ECM వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి 4 ఇంజెక్టర్ ECMతో ఇంపోర్టెడ్ కిట్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూడండి, 65 లీటర్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 65 సిలిండర్, 65 లీటర్స్. ఇది వచ్చి స్టాండ్ మన ఓన్ డిజైనింగ్. ఇలా ఆల్టరేషన్ చేసుకోవడం, పైన ప్లాంక్లు ఆల్టరేషన్ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి ట్యాంక్ వాలు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ ఆన్ ఆఫ్ చేసుకోవడం ఉంటుంది. ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాలు, పెట్రోల్ ట్యాంక్ మూతలో ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇది BS6. చూసారు కదా, కాంపస్ ప్లేట్ ఇది. ఇప్పుడు చేంజ్ ఓవర్ స్విచ్ చూడండి, పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. గ్యాస్ అయిపోగానే ఆటోమేటిక్గా పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది. ఈ స్విచ్ పెట్రోల్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. ఫుల్ అయితే 4 గ్రీన్ లైట్స్ వస్తాయి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంజిన్లో ఫ్రంట్ సెక్షన్. గతంలో వీడియో చేసినప్పుడు మామూలుగా చూపించాను, మీకు ఇంజెక్టర్స్ క్లియర్గా చూపించలేదు. ఇది వచ్చేసి గ్రీకో రిడ్జెసరు, ఇది వచ్చేసి ప్రెజర్ గేజు, ఇది వచ్చేసి మ్యాప్ సెన్సారు. ఇవి గ్రీకో BS6 ఇంజెక్టర్స్. చూసారు కదా, ఇంజెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్టరేషన్ చేయడం జరిగింది. మనకి AC పైప్కి దీనికి కూడా చాలా లెంత్ ఉంది. చాలామంది ఆల్టరేషన్ చేసి AC పైపులు పోతున్నాయి. ఇది స్ట్రాంగ్గా నీట్గా క్లాంపింగ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఈ పైప్స్ ఆల్టరేషన్ చేసేటప్పుడు ఇలా ఫ్లాట్గా రావాలి. లేని పక్షాన మీకు పైపులు ఇక్కడ బెండ్ అయిపోయి గ్యాస్ ఫ్యూల్ వెళ్ళదు సరిగ్గాని. ఈ పైపులు ఆల్టరేషన్ చేయడం అంటే చాలా క్వాలిటీగా నీట్గా చేయాలి. చూసారు కదా, నెక్స్ట్ ఇది ECU. చూడండి, దీని మీద మీకు క్లియర్గా కనబడుతుంది. అప్రూవ్డ్ బై బల్గేరియా, యూరోప్ అని ఉంది చూసారా, ఇది ఇంపోర్టెడ్ ECU. ఇది OBD పెర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసేదే స్పైడరు, పికప్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇది వేసుకోవడం వల్ల పికప్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది వేసుకుంటే పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ డబ్బా పెట్టిన తర్వాత మీకు CNG కిట్ ఎక్కడ వేసామో కూడా తెలియదు. మీకు కనిపించే వైరింగ్ అంతా కంపెనీ ఫిట్టెడ్దే. మనం వైరింగ్ ఎక్కడ చేసామో కూడా తెలియదు. అంత నీట్గా క్వాలిటీగా చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసి నన్ను అందరూ ఆదరిస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. చాలామంది ఎంక్వైరీ పేరు చెప్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. గ్యాస్ కిట్ అనేది ఏ వీడియోలోనైనా నేను మళ్ళీ చెప్పేది ఒకటే, గ్యాస్ కిట్ అన్నది ఒకసారి వేసుకునేది, మరలా చేసేది కాదు. ఇది ఏదో ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం, సస్పెన్షన్ చేయించుకోవడం కాదు. అర్థం చేసుకోండి. నేను నీట్గా క్వాలిటీగా చేసిస్తాను. అయితే మీరు దూరంగా ఉన్నానని చాలామంది ఆలోచిస్తున్నారు. మీరు ఈరోజు దూరం గురించి ఆలోచించుకుంటున్నారు, కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో వర్కింగ్ ఎలా ఉంటుందనే చూసుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, రండి, నీట్గా క్వాలిటీగా చేసేవగలను. మనకి ఎక్కడ బ్రాంచెస్ కట్టా లేవు. ఒకవేళ బ్రాంచెస్ అంటే మన బ్రాండ్ చేసే వర్క్షాపులు ఉంటాయి, కానీ ఆ వర్క్షాప్లో నేను ఉండను. మెయిన్ ఈ వీడియో పర్పస్ ఎందుకంటే ఇలా నీట్గా క్వాలిటీగా చేయించుకోండి అని పెడుతున్నాను. నీట్గా క్వాలిటీగా చేయించుకోండి అంటే చాలామంది మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈ దగ్గరలో ఎక్కడ ఎవరు లేరా అని అడుగుతున్నారు. ఒకవేళ దగ్గరలో మన కంపెనీ చేసే వర్కర్స్ ఉంటారు, కానీ నాకులే చేసే వర్కర్స్ ఉండరు. నేనంటే ఇష్టపడి చేస్తున్నాను వర్క్, అర్థం చేసుకోగలరు. నేను ఈ వీడియో చేయడం పర్పస్ ఏంటంటే, నా దగ్గర రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనీసం అట్లీస్ట్ ఈ వీడియో చూసి వర్క్ ఈ విధంగా నీట్గా చేయించుకోండి. లేని పక్షాన్ని నీట్గా క్వాలిటీ కావాలంటే కొంచెం శ్రమ అనుకోకుండా రండి, నీట్గా క్వాలిటీగా చేసి పెట్టిస్తాను. ఈ వీడియో చూసి మీరు అందరూ నన్ను ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.